నమస్తే. సో ఇప్పుడు మనం స్వస్థత నుండి అస్వస్థతకి ఎట్లా వెళ్తున్నామో తెలుసుకుందాం. ఈ విష వ్యర్థాలు, సో ఎప్పుడైతే ఈ స్వస్థత నుండి అస్వస్థతకు వెళ్తున్నామో ఈ విష వ్యర్థాలు ఫస్ట్ కొంచెం ఉన్నాయి, అవి పెరుగుకుంటూ వచ్చాయి, ఇంకా పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. ఆ పెరిగిన కొద్దీ మన అస్వస్థత కూడా ఉధృతం అవుతుందన్నమాట. అది ఇక్కడ. ఇప్పుడు అస్వస్థత నుండి స్వస్థతకు రావటానికి ఏం చేస్తున్నాము? ఈ ఏరియాలో మనం ఈ విష వ్యర్థాలని అణచివేసి ఉంచాం. తర్వాత ఏం జరిగింది? ఈ ఉన్న విష వ్యర్థాలని చిన్నగా తొలగించాం. ఇన్ని విష వ్యర్థాల్లో ఇన్ని చేసాం, అది మళ్ళీ తగ్గింది. తగ్గిన తర్వాత ఏం చేసాం? వీటి యొక్క ప్రొడక్షన్ అంటే ఉత్పత్తిని, వాటిని కూడా సాధారణ స్థితికి తీసుకొచ్చేసి స్వస్థతకి వచ్చాం. అర్థమైంది కదా ఇది? సో అస్వస్థ వృద్ధి జరుగుతూ ఉంది, తాత్కాలిక ఉపశమనం కలుగుతూ ఉంది. కానీ తాత్కాలికం కాబట్టి మళ్ళీ మనం ఆ ఉపశమనాన్ని తెచ్చుకోవటానికి ఎక్కువ మందులు వాడాల్సి వస్తుంది, లేకపోతే ప్రక్రియలకి వెళ్ళాల్సి వస్తుంది, అడ్మిషన్స్ అవసరం అవుతాయి కదా. ఎన్నో మందులు వాడుతున్నాం, అదే చూస్తున్నాం కదా, ఇప్పుడు జరిగేది అదే కదా. సో అది జరుగుతున్నందువల్ల ఏమవుతుంది? మన నైపుణ్యాలు కూడా తగ్గిపోతున్నాయి, తర్వాత సమయం వృధా అవుతుంది. సో ఈ సమయం వృధా, నైపుణ్యాలు తగ్గిపోతే మన పనితనం ఏమవుతుంది? అది కూడా అంత అద్భుతంగా ఉండదు, తగ్గిపోతుంది. అది కూడా పనితనం కూడా క్షీణిస్తుంటుంది. ఇవన్నీ జరగటం మూలాన మనకి ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి, అవునా కాదా? సో ఇది ఇట్లా ఉండటం మూలాన, అంటే ఇక్కడే ఆగిపోవటం మూలాన మనకి ఇన్ని ఇబ్బందులు కలుగుతాయి. ఏమేం కలుగుతాయి? అస్వస్థ వృద్ధి చెందుతుంది, అంటే ఉధృతం అవుతుంది, ఎక్కువ అవుతుంది అస్వస్థత. తాత్కాలిక ఉపశమనం తీసుకునే దాని ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. అదే కాకుండా మన నైపుణ్యాలు, సమయం అన్నీ కూడా చాలా క్షీణిస్తున్నాయి. ఆ పనితనం క్షీణించటం మూలాన ఇంకా ఆర్థిక ఇబ్బందులు కలుగుతున్నాయి. ఇది మనకి ప్రస్తుతం జరుగుతుంది కదా. ఇప్పుడు ఏం చేయాలి? ఈ విష వ్యర్థాలని తొలగించాలి, మళ్ళీ ఇది సాధారణ స్థితికి, ఆ విష వ్యర్థాల ఉత్పత్తి కూడా సాధారణ స్థితికి తేవాలి. సో ఇది అస్వస్థ నివారణ ఈ ఏరియా కదా. ఎందుకు ఆ విష వ్యర్థాలని తొలగిస్తున్నాం? ఎట్లా తొలగించు? థెరపిస్టులు కానీ, థెరపిస్టులతో పాటు మనం కూడా దానికోసం పని చేస్తేనే ఆ విష వ్యర్థాలని తొలగించగలుగుతాం. ఇక్కడ డాక్టర్లు ఒక్కరు చేస్తుంటారు, మనం జస్ట్ అట్లా ఉంటాం. కానీ ఇక్కడేంటి? థెరపిస్టులు ఉంటారు, మనం కూడా దానిలో పాల్గొనాలి. పాల్గొన్నప్పుడు ఏమవుతుంది? అది రోజువారీ కానీ, వారానికి, నెలకి, సంవత్సరానికి ఎట్లా ఫాలో అవ్వాలి అనేది మనం జాగృతి వర్క్షాప్లో తెలుసుకుందాం. యోగా, ఆయుర్వేద, హీలింగ్ థెరపీస్ ఇవన్నీ దానికి ఉపయోగపడతాయి. తర్వాత ఈ ఏరియాలో అంటే ఏంటి? విష వ్యర్థాల యొక్క ఉత్పత్తిని తగ్గించేదాన్ని స్వస్థ వృద్ధి అంటే హెల్త్ ప్రమోషన్ అంటాం. సో ఇది ఎవరు చేయాలి? మనం స్వయం చేయాలి, అది రోజు జరగాలి. సో ఎట్లాగా? ఈ సరైన దినచర్య, ఋతుచర్య, మళ్ళీ యోగా పద్ధతుల ద్వారా ఇవన్నీ జాగృతి వర్క్షాప్లో తెలుసుకుందాం. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే సత్సంగ్, సాధన, సేవ. ఏంటిది ఇది? వీటి మూలాన మనకి ఈ స్వస్థ వృద్ధి జరిగి స్వస్థతలోనే ఉండగలుగుతాం. మనకి అనారోగ్యం అంటే అస్వస్థతలోకి వెళ్లకుండా నివారించగలుగుతాం వీటి మూలాన. అవన్నీ కూడా జాగృతి వర్క్షాప్లో తెలుసుకుందాం. అది రిజిస్టర్ చేసుకోండి అందరూ.